శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించు అని అడుగుతున్నావు. దేవుడిని మనం ఆలకించి నీతో మాట్లాడుతూ ఉన్నారు. పరలోకము నుండి ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా ఆయన స్వరాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 11:16 నేను చదువుతున్నాను, మీరు ధ్యానం చేయండి. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. మళ్ళీ చదువునా, నిశ్చయముగా నీ దుర్దశను మర్చదు, నీ దరిద్రాన్ని మర్చిపోతావు. మాటికి ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఇంకా ఎక్కువై, ఒకవేళ ఎవరికైనా అప్పు కట్టాలనుకో, వడ్డీకి ఒక చోట అప్పు ఉంది, సమస్యల్లో పడ్డావు. అప్పుకి మళ్ళీ వడ్డీ కట్టడానికి నీ దగ్గర ధనం లేకపోతే వారు పదే నీ ఇంటికి వచ్చి అడుగుతుంటే మరొక చోట అప్పు చేస్తావు. అప్పు చేసి వీరికి ఇంట్రెస్ట్ కట్టావు అనుకో, అప్పుడు ఎన్ని అప్పులు అవుతున్నాయంటే నీకు 2 చోట్ల అప్పు కట్టవలసి వస్తుంది. మళ్ళీ ఆ మనుషులు కూడా నిన్ను వడ్డీ అడుగుతున్నారు. మరి నువ్వు పట్టుకెళ్ళావు కదా, నిన్ను నమ్మి నీకు ఇచ్చాం కదా అంటే నువ్వు మళ్ళీ 3rd పర్సన్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫస్ట్కి సెకండ్కి ఇంట్రెస్ట్ కడతావు. ఇలాగ ఒక 4-5 చోట్ల కట్టేటప్పటికి ఫైనల్కి వచ్చేటప్పటికి ఇంకా నీ చేతిలో టర్న్ ఓవర్ ఆగిపోయినప్పుడు నీకు బాధ ఎక్కువైపోతుంది. అప్పుడే చనిపోవాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది. నేను ఏ పాపం చేసింది ఒక్కటే, కానీ ఇంత పెద్ద సమస్య అయిపోయింది. ఇంత అప్పు నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు తీరుస్తారు, ఎలా జరుగుతుంది. ఇలాగ సమస్య ఎక్కువైపోతూ ఉందనుకోండి. మొన్న ఒక సహోదరికి క్యాన్సర్ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో లెఫ్ట్ సైడ్ చిన్న కంతి కింద వచ్చింది. దాని తర్వాత ఇంకో కంతి వచ్చింది. వచ్చిన తర్వాత మన సూర్యపేటలో అతను సాక్షి చెప్పాడు అనమాట తన భార్య గురించి. చివరికి అది కుళ్ళి ఆ గడ్డ ఏమైందంటే ఆ క్యాన్సర్ వెనకాల బోన్లోకి పోయిందన్నాడు. బోన్ నుంచి తలకెక్కిందన్నాడు. హైదరాబాద్ లక్డికిపూల్ క్యాన్సర్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తే వాళ్ళు ఇంక ట్రీట్మెంట్ చేసేది ఏం లేదు, తీసుకెళ్ళిపోండి, చనిపోద్ది అన్నాడు. మన ప్రార్థనా శక్తి తీసుకొచ్చారు, మనం ప్రార్థన చేసాం. అద్భుతం ఏంటంటే క్యాన్సర్ ఉండదు, ఏముండదని ప్రార్థనా తైలంతో ప్రేయర్ చేసి ప్రతిష్ఠ చేసి పంపితే ఆశ్చర్యకరంగా క్యాన్సర్ ఆ బిడ్డని విడిచిపోయింది. మీరు నమ్ముతారా? ఎందుకు చెప్తాను? క్యాన్సర్ పుణ్యం ఎలాంటిదంటే అలా పైకి పాకిపోతుంది. ఖమ్మం తీసుకొచ్చారు, ప్రార్థన చేసి పంపిస్తే నీ క్యాన్సర్ ఉన్నది, పోయింది పో అంటే వెళ్ళి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. అలా ఆశ్చర్యపడి ఏంటి మొన్న అసలు నీకు ట్రీట్మెంట్ చేయడానికే అవకాశం లేదు, ఇప్పుడు క్యాన్సర్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది ఏంటి? నీ దగ్గర దేవుని కార్యం జరుగుతుందని వారు కూడా వైద్యులు చెప్తే చివరికి రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తే అన్నీ నార్మల్ వచ్చేసినాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ యొక్క వాగ్దానంలో కూడా ఈ యొక్క సాక్ష్యం వినొచ్చు మీరు. మాది సూర్యాపేట. దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా భార్య 2022 10వ నెలలో నా భార్యకి ఈడ 2 గడ్డలైనాయి ఈ రొమ్ము దగ్గర. ఒకటి ఇక్కడ అయింది. 2 గడ్డలు అయితే నేను సూర్యాపేట హాస్పిటల్ చూపిస్తే సెట్ చేసి మీరు మాకు ఇక్కడ కనపడట్లేవు, మీరు ఖమ్మం పోండి, ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మటే ఏదన్నది మీకు తెలియపరుస్తుంది అంటే ఒక బెదర్ అన్నాడు కదా, ఒకరన్నారు ఇక్కడికి వస్తే అది క్యాన్సర్ కింద పడుతుంది, ఇక్కడ గడ్డలు కాకూడదు, ఆమెకి 1 కాదు 2 అయిందని తెలియపరుచున్నారు. అయితే మేము ఆ రీతిగానే డాక్టర్ అమ్మ సూర్యాపేట నుంచి రాసే ఖమ్మం వచ్చి టెస్ట్ చేస్తే ఆమెకు క్యాన్సర్ గడ్డలైంది. ఈ గడ్డ నుంచి మళ్ళీ ఈ గడ్డకు స్టార్ట్ అవుతుంది, ఈ ఆపరేషన్ చేయకపోతే ఈమె ప్రాణానికి ప్రమాదం అని ఖమ్మంలో చెప్పారు డాక్టర్లు. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఖర్చు చాలా అవుద్ది అన్నారు. అయితే మళ్ళీ సూర్యాపేట పంపించారు మమ్మల్ని, ఎక్కడికైతే తోలారో వాళ్ళ దగ్గరికి పంపించారు.
వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్ అన్నదిగా ఆపరేషన్కి 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది, కానీ కీమోలు పెట్టాలంటే ఒక్కొక్క కీమోకి 50,000 60,000 ఉంటుంది. 1 కాదు 2 కాదు అట్లా 5 6 పెట్టాలి, ఎక్కువే పెట్టాలి, అట్లా 3-4 లక్షలు అవుతాయి అన్నది. అయితే మేము మధ్యతరగతి కుటుంబం, మేము అంత పెట్టుకోలేమమ్మా, మమ్మల్ని ఎక్కడికన్నా పంపండి ఫ్రీగా వైద్యం చేసే కాడికంటే. హైదరాబాద్ అయితే వైద్యం ఫ్రీగా చేస్తారు, హైదరాబాద్ పంపుతాం అన్నారు. హైదరాబాద్ పంపారు. లగ్డీ కపూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, MGM హాస్పిటల్ అది. అక్కడ పంపిన తర్వాత మేము వెళ్ళి టెస్టులు చేశారు. వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాం. ఒక ట్రీట్మెంట్ వేయలే, ఏమి టాబ్లెట్ గిడేయలేదు. టెస్టులు చేసినాక ఈమెకు క్యాన్సర్ తలకెక్కింది, బోన్స్కి ఎక్కింది, ఈమె బతకడం కష్టం, ఈమె బతకలేదని డాక్టర్లు తెలియపరిచారు. ఆ రిపోర్ట్లు యశోద స్పెషలిస్ట్ డాక్టర్కి పంపితే పెద్ద హాస్పిటల్కి పంపారు. ఆ డాక్టర్ అన్నాడుగా ఇక ఆమె బతకడం అసాధ్యం, ఇక ఆమె బతకలేదని డాక్టర్ చెప్పాడు. అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎట్లా సార్ మరి ఈమె బతకదంటున్నారు మీరు, ఎట్లా మరి పరిస్థితి అంటే, బాబు ఈ బోన్ స్కానింగ్ తీసినాం, బాడీ మొత్తం స్కానింగ్ తీసినాం, ఇంకొక స్కానింగ్ ఉన్నది మీకు, ఒక స్కానింగ్ బాడీ మొత్తం స్కానింగ్ తీయాలి ఆమెకు తీసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్పుడు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ఏది పడితే మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేము బాబు, దానికి వైద్యం మేము చేయలేము అని చెప్పారు. 17 రోజులకు రమ్మన్నారు మళ్ళా. అయితే మేము బస్సు ఎక్కి సూర్యాపేటకి ఏడ్చుకుంటా బస్సులో, ప్రభువా మరి నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి ప్రభు అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అమ్మలు అక్కలు అందరూ వచ్చి కూడిరు. ఈమె బతకదని అందరికి తెలిసిపోయింది, మా గూడెన మా వాడన. అయితే అందరూ వచ్చి అంటారుగా, పాపం వానికి 3 పిల్లలు, వాడి భార్య ఆగం అయిపోతుంది, వాడు ఆగం అయిపోతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే, మా ఒక తల్లి ఉండి, అయ్యగారు ఇసాకు ప్రార్థన ఖమ్మంలో పెడతారు, మీరు తైలాభిషేకం అక్కడికి పోండి, అక్కడికి పోతే దేవుడే స్వస్థత పరుస్తాడంటే ఒక అమ్మ తీసుకొచ్చింది, సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిందంట అమ్మ. ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించింది. తర్వాత మేము 17 రోజులు అయినాక పోయినాం. ఇక్కడికి వచ్చినాక 17 రోజులు అయినాక పోయి ఆ డాక్టర్ మళ్ళీ బాడీ మొత్తం స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అంతవరకు ఆగిపోయింది బాబు, ఇంకేం ఎక్కలేదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తాం బాబా అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తామన్న తర్వాత 8 కీమోలు ఎక్కినాయి. 8 కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయ్యగారు ఇక్కడనే తైలాభిషేకం అందరికి ప్రార్థన చేస్తున్నంట. అయ్యగారు నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అంటే, నీ క్యాన్సర్ లేదు ఏం లేదమ్మా అని ఆ తైలాభిషేకం నూనె తీసి తల మీద ఇట్లా చల్లిందంట. మేము మళ్ళీ పోయి అక్కడ టెస్ట్ చేసేసరికి క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు, అంతా నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది దేవుడు. ఇగో రిపోర్ట్లు చూపెడతా, ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్టు, ఇగో ఇది నార్మల్ రిపోర్ట్. దేవుడు నా భార్య పట్ల ఎంత అద్భుత కార్యం చేసినంటే అది అసలు లేవు. నా భార్య అక్కడ వాడలు ఉన్నవారు, మా ప్రాంతంలో ఉన్నవారు ప్రజలందరికీ, అన్య జనులకి అందరికీ తెలిసిపోయింది ప్రవీణ్ భార్య బ్రతకదంట. ఇక ప్రవీణ్ భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది, ఆమె బ్రతకలేదని అందరూ తెలిసిరు. నా దేవుడు నా పక్షము నుండి దైవసేవకుల ద్వారా నా భార్యని అభిషేకించి ముట్టి స్వస్థత పరిచిండు. నా భార్య ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుంది. నా భార్యకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చిండు, దేవుడు బ్రతికించిండు, సజీవురాలు గుంచిండు. మీ అందరి ఎదుట నా భార్యను నిలబెట్టిండు. దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చూడండి, ఈ సహోదరుని కుటుంబం క్యాన్సర్తో ఎంతో బాధపడుతున్న సమయంలో మరి దైవజనులు ఇసాక్ గారి ద్వారా ప్రార్థనా శక్తి, తైలాభిషేక ప్రార్థన వచ్చారు. దైవజనులు తైలాభిషేక ప్రార్థన చేసి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు వెళ్ళు అంటే, ఆ తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు వారి విశ్వాసమును బలపరిచి అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. వారి శరీరంలో క్యాన్సర్ లేదు, పూర్తి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరు? మన యేసయ్య. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరండి? యేసయ్య. యేసు రక్తములో దేవుడు స్వస్థత ఇచ్చేవాడు. హల్లెలూయా. మన ప్రార్థనా శక్తిలో ఎందరో పరీక్ష చేయడానికి చాలామంది వచ్చి మరీ చూస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆమె ఆ గడ్డలు కరిగిపోయినాయి, తర్వాత ఆమె అన్ని నార్మల్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యాపేట అనమాట వాళ్ళది, అమ్మలక్కలందరూ వచ్చి అయ్యో ఎలాగ పిల్లలతో ఉన్నావు, చనిపోతావు, ఎలాగ అనుకున్నారని చెప్పాడు భర్త.
వారి ముందే ఈమె మళ్ళీ వ్యాపారం చేసుకుని చక్కగా తిరిగి జీవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఈ యొక్క వాక్యంలో కూడా ఈ సమస్య ఎలా ఉంటుందంటే క్యాన్సర్ పుండ్లాగా అలా 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 పాకిపోతుంటుంది. కానీ దేవుడు రోగిని బాగు చేసినట్లుగా నీ యొక్క ఆర్థిక దరిద్రత, ఏ దరిద్రత అయినా సరే ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అది అక్కడికే స్టాప్ అయిపోద్ది అనమాట. ఒక చోట అప్పు 2, 3, 4, 5, 6 అలా అయిపోయింది అనుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే డైరెక్ట్ హీలింగ్ అనమాట. డైరెక్ట్గా నీ యొక్క దాన్ని స్టాప్ చేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నీవు నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోతావు. ఏంటి, అప్పులన్నీ ఎలా మర్చిపోతావు? ఊరుకుంటారా? మనం మర్చిపోవచ్చు, కానీ అప్పు ఇచ్చినోడు మర్చిపోతాడా? దేవుడు ఇలా చేస్తాడా అని అనుకోవచ్చు. ఎస్, నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో, నువ్వు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 10 రూపాయలు ఒక్క పైసా తక్కువ లేకుండా ఇచ్చి సంతోషంగా వస్తావు. అలాగ దేవుడు నీ చేతులను బలపరుస్తున్నాడు. ఆయన ఆకాశములో నుండి కృప అనుగ్రహిస్తారు. గోల్డెన్ వేస్ నీ పట్ల ఓపెన్ అవుతున్నాయి. ఎట్లా ఉంటుందంటే నీకు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు 16వ వచనంలో, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. నీరు వెళ్ళిపోయింది కదా, ఇందాక నేను కాలు కడుక్కున్న నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే వెళ్ళిపోయినాయి. అది ఎక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు అక్కడే ఉన్నావు, నీరు వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంది. ఈ యొక్క యోబు చాలా ఎక్స్పీరియన్స్ తోటి, ఎందుకంటే అక్కడ నీరు పారే ప్రాంతంలో యోబు ఎక్కువ ప్రయాణం చేశాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి మస్కట్ అనమాట, అది యోబు నివసించిన ప్రాంతం అంతా కూడా మస్కట్ ప్రాంతం. నీళ్లు గొర్రెలకి పెట్టినప్పుడు, ఆ నీరు పారుతున్నప్పుడు ఎన్ని అనుభవాలు తన యొక్క మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరలా మనం ఆ నీటిని చూద్దాం అంటే ఉండదు. అది ఏ దేశమో పోతుంది, అది ఏ ప్రాంతంలో పోతుంది. నీ అప్పులు, నీ రోగము నిజమే కదా. వాళ్ళకి వడ్డీ ఎలా కట్టేదాన్ని, ఎలాగిచ్చాను, ఎలాగ అప్పులు తీర్చాను, వాళ్ళు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడేవారా, అప్పుడు నేను ఎలా భరించాను, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే భరించలేకపోతున్నాను నేను, ఎలాగైనా అదేంటో అలా జరిగిందంటావు. కానీ అలాగ అసలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నా నీ జ్ఞాపకానికి సరిగా రారు. నీ ఇంటికి వచ్చి నిన్ను బూతులు తిట్టిన మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అన్నా సరే నీ జ్ఞాపకానికి రాదు. ఎందుకంటే దాటిపోయిన నీరు, పారు నీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నట్లుగా నీవు జ్ఞాపకం చేసుకున్న నీ సమస్య మళ్ళీ నీ జ్ఞాపకం రాదు. అంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. ఏడవద్దు, మనసు పాడు చేసుకోవద్దు. యేసు మీద నువ్వు ఆధారపడ్డావు, ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు ఇక మీకు కన్నీళ్ళు రానివ్వడు. అంతే. కన్నీళ్ళు రావు అంటే, కన్నీళ్ళు ఎప్పుడు ఆగుతాయంటే ఎవరో వచ్చి కన్నీళ్ళు తుడిచినట్టు తొడవుడైనా, ఏ బాధ, ఏ పని జరగలేదని ఏడుస్తున్నావో ఆ పనిని 100% జరిగిస్తాడు. ఆటోమేటిక్గా కన్నీళ్ళు బ్రేక్ అయిపోతాయి అన్నమాట. నువ్వు ఇల్లు అడుగుతున్నావా, బిడ్డలను అడుగుతున్నావా, అప్పులు తీర్చమని అడుగుతున్నావా, పెళ్ళి అడుగుతున్నావా, ఏం అడుగుతున్నావు. అయితే నీ కన్నీళ్ళు ఆగిపోవాలంటే ఎలాగాగుతాయి? చాలామందికి నిద్రలో కూడా ఏడుస్తూ ఉంటుంటారు. ఏ మనిషి చూసినా ఏడుస్తూనే ఉంది. దుఃఖము లేని మనిషి లేదు. దేవుడు నాకు ఇచ్చిన మాట, ఒక ప్రవక్తగా నాకు దేవుడు బయలుపరిచింది, మీకు చెప్పమన్న మాట, మీ కన్నీళ్లను ఆయన ఇంకా రానివ్వడు. కన్నీళ్ళు రానివ్వకపోతే ఏం చేస్తాడు? ఎలా చేస్తాడంటే ఆయన హీరోగా నీ పక్షముగా దిగుతాడు, నీ పక్షముగా యుద్ధము జరిగిస్తాడు. ఎందుకు కన్నీళ్ళు రాకుండా ఆగిపోతాయంటే చూడండి,
అక్కడే తెలియపరిచాడు ఒక మాట, బలమైన మాట. చూడండి 26వ వచనం చదువుదాం. 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున ఆమేన్ చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు. గట్టిగా చదవండి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. గట్టిగా చప్పట్లు పడతగలరా? ఈ మాట నీదే అని నమ్మితే కేకలు వేసి ఆరాధన చేయి. ఏలయ్యగలరా? గోల చేయగలరా? దేవుడు నీ గాయమును కట్టిన స్థితి ఎలాగుంటుందంటే ఒక్క దినమున 7 సమయాలు సూర్యుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తుంది. ఆమేన్. నీ గాయం ఎవరు కట్టలేదు కదా. నా గాయము, ఈ గాయము, ఆ గాయము, రోగము, ఆర్థిక సమస్య మనల్ని కృంగదీసేస్తూ ఉంటుంది. ఈరోజు శుభవార్త, ఈ ప్రార్థనా శక్తి నుండి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ గాయాన్ని ఆయన కట్టేస్తా ఉన్నాడు. నీ బాధ ఇక నివారణ అయిపోతుంది. యేసుకు చోటిస్తే బాధ నివారణ అవ్వక తప్పదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చదవండి మాట. 30వ అధ్యాయము 27వ వచనం గట్టిగా చదవాలి. 26వ వచనం గట్టిగా గట్టిగా 1 2 3. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. అబ్బా హల్లెలూయా చెప్తూ గట్టిగా చదవండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు. ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి. 7 సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఆయన జనులను ఇక కన్నీళ్లు రానివాడు. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇప్పుడు ఈ నెల ఈ రోజు గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ముంటే ఈరోజు ఈ వెలుగు సూర్యోదయం మనకు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వెలుగు 7 టైమ్స్ అవుతుంది. బాగా గమనించండి. చూస్తున్న వెలుగు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీ ఇంటిలో నీ ఆశీర్వాద వెలుగు, నీ సేవలో వెలుగు, నీ వ్యాపారములో, నీ పాడి, నీ పంటలో, నీ ఉద్యోగములో, నీ చేతి కష్టార్జితములో 7 దినముల సూర్య ప్రకాశమాన వెలుగు ప్రకాశించును. 2 చేతులు పైకెత్తి 7 అంతల దీవెన విన్నాము, 7 అంతల ఆశీర్వాదం విన్నాము. ఆ ఆశీర్వాదము ప్రకాశమానముగా మారబోతుంది. మనం తట్టుకోవాలి ఆశీర్వాదాలకి. మనం ఏం చేయాలి? మీరు నేను చేయవలసింది ఏంటంటే మనము ఆశీర్వాదాలు తట్టుకునే బలం ఉండాలి. ఇంతవరకు అప్పులు తీర్చడానికి కష్టపడటానికి తిన్నావు, బలం తెచ్చుకున్నావు. అందరితో మాట్లాడి సమాధానం చెప్పడానికి బలం తెచ్చుకున్నావు. ఏదో కొంచెం బలం ఉంటే ఈ అప్పు తీరుస్తాను, లేకపోతే వారికి అప్పు తీరుస్తాను, ఈ రోగం పోతే అది పోతే అనుకుంటున్నావు. ఈ రోజు నుండి నీవు బలంగా తినాలి. మీరు చాలా జ్ఞానముగా ఆలోచించండి. ఎందుకంటే 7 అంతల దీవెన ప్రకాశమానం మీ మీదకి రాబోతుంది. మీది ఏముందో తెలియదు కానీ ఆస్తి అయినా, ఐశ్వర్యం అయినా, ఆత్మ సంబంధాల ఎదుగుదలైనా 7 టైమ్స్ 7 అంతల కృప. ఎంత ఏడ్చేవో నీ ఏడుపు దినాలు, చీకటి దినాలు, కీడు దినాలు, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశించిన దినము, సూర్య ప్రకాశమానము 7 దినములు. ఇదే ఆశీర్వాదంతో మెడకు హారముగా వెళ్ళబోతున్నారు మీరందరూ వేసుకుని. అందరూ చెప్పాలి సూర్య ప్రకాశమానం ఎలాగుందన్నాడు అక్కడ. నాతో చెప్పండి. చంద్రుని వెన్నెల
సూర్యుని ప్రకాశం వలె ఉండును. చంద్రుని వెన్నెల అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అది. చంద్రుని వెన్నెలలో కూడా వెలుగుంటుంది. ఆమేన్. అంటే రాత్రి కూడా ఆశీర్వాదంగానే ఉంటుంది. నీ జీవితంలో చంద్రుడు ఉన్నప్పుడు వెన్నెల, ఆ వెన్నెల ఎలాగుంటుందంటే సూర్యప్రకాశమానముగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైవ దీవెనగా దినము మారబోతాం. ఎందుకంటే యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటారు. జనమా, నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడువవు. నేను తొందరలో మీ అందరింటికి రాబోతున్నాను. మీ గ్రామాలు నాకు స్వాగతం చెబుతాయి కదా. నేను 100 కార్లు వేసుకుని వచ్చినప్పుడు ఒక కారులో నేను ఉంటాను. 99 కార్లలో 99 ఘనమైన సాక్ష్యాలతో ప్రజలు వస్తారు. అందరం కలిసి యేసు కార్యాలు చెప్పుకుంటూ యేసుని ఘనపరుస్తాం. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. సేవకుడుగా ఈ మాట ప్రకటిస్తున్నాను. దేవుడు దానిని స్థిరపరుస్తాడు. మన కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. చంద్రుని వెన్నెల అప్పుల రోజు, రోగముతో పడి ఉన్న రోజు అనుకోకుండా ఆరోగ్యముగా మారిపోతుంది. అప్పుల దినము ఐశ్వర్య దినముగా మారుతుంది. మానసిక రోగము ఆశీర్వాదకరమైన ఆరోగ్యముగా మారుతుంది. ఇల్లు లేని నీ బ్రతుకులో అద్భుతమైన ఇండ్లు కలిగి ఉంటావు. అన్నీ ఇస్తాడు. మనం చేయవలసింది ఒకటే, నా గుండె నిండా యేసు ఉంటే. అందరూ లేచి నిలబడదాం. కన్నీలే ముత్యాలు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, గుండె నిండా యేసు ఉంటే. 2 చేతులు పైకెత్తి, నీ కష్టము, నీ దుఃఖము 7 దినముల సూర్య ప్రకాశమానముగా మారబోతుంది. దేవుడు మరలా నీ దీపస్తంభాన్ని 7 అంతలుగా చేయబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. గుండె నిండా నువ్వే. 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా గుండె నిండా నువ్వు ఉండాలి. నాకు దేవుడిగా ఉండయా, నాకు కాపరిగా ఉండయా. గుండె నిండా దుఃఖం ఉందా? ఏడుస్తున్నావా? ఎవరు లేరు నాకు అనుకుంటున్నావా? ఎలా బ్రతకాలి నేను? నా బ్రతుకు ఎప్పుడు సంతోషంగా లేదు. ఎప్పుడు ఏదో ఒక పోరాటమే. నేను బ్రతకటం అవసరమా అని అనుకుంటున్నావా? ఎవరికి చెప్పలేనన్ని కన్నీళ్ళు ఉన్నాయి నాకు. ఒక్క కష్టము కాదు, చెబితే వినే మనిషి లేడు నాకు. చెబితే వినే మనిషి లేదు నాకు. ఎవరినైనా నమ్మకస్తులుంటే గట్టిగా పట్టుకుని ఏడవాలనుందని అనుకుంటున్నావా? అలా కూడా మనుషులు కనబడట్లేదని ఏడుస్తున్నావా? చంద్రుని వెన్నెల సూర్య ప్రకాశమానముగా మారబోతుంది. సూర్య ప్రకాశమానము 7 దినముల సూర్యకాంతిగా వెలుగుగా నీ గాయాన్ని కట్టి బాగు చేసిన స్థితి 7 దినముల సూర్య ప్రకాశమాన ఆశీర్వాదం అది. అయ్యా నా చెయ్యి పట్టుకో యేసయ్యా, నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నాకు కాపరిగా ఉండు.
నాకు రాజుగా ఉండు, నాకు నాయకుడిగా ఉండు. నమస్కరించండి. నా ఇంటికి కాపరిగా ఉండాలి. ఆయన విరోధంగా ఏదైనా చేస్తుంటే క్షమించమని అడుగు. ఆ చీకటి మీద అది చంద్రుని వెన్నెల్లాగా ఉన్నా, కొంచెం కనబడి కొంచెం కనబడకుండా ఉన్నా, కొంచెం బాగుండి బాగోలేని పరిస్థితి అయినా, ఆ క్లిష్ట పరిస్థితిని కూడా ఒక్క దిన సూర్య ప్రకాశమానముగా మారుతుంది. ఆ ఒక్క దిన సూర్య ప్రకాశమానము 7 దినముల సూర్య ప్రకాశమానముగా మారుతుంది. 7 అంతల వెలుగు. యేసయ్య అన్నాడు, నేనే వెలుగు. ఆయన వెలుగు 7 అంతలుగా నీ ఇంటి మీదకి వస్తుంది. ఏ చేతబడి శక్తులు, ఏ దైవపు శక్తులు, ఏ అంధకార శక్తులు నీ దగ్గర కానీ, నీ ఇంటిలో కానీ, నీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ పని చేయవు. యేసు నామములో పోవును గాక. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. నాకు కాపరిగా ఉండవా, నాకు రక్షకుడిగా ఉండవు, నీ వెలుగు నాకు కావాలి. హల్లెలూయా. స్తోత్రం.